ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ 20వ తారీఖు నుంచి మనకి జూన్ 7, 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సో దీనివల్ల అటు మనకి దేశ గోచారము ఇబ్బందిగానే ఉంటుంది, పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము, ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఇదంతా కూడా చూసుకుందాం. కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్, అంటే ఒక 6 నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు. ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 7 నుంచి కుజుడు వక్రీ అవుతాడు అనమాట. వక్రీ అయి సో మనకి జనవరి 20వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రీ అయి వెళ్తాడు అనమాట. సో ఈ లోపల మనకి ఇప్పుడు నుంచి అన్నాగా డిసెంబర్ 7 నుంచి వక్రీ అవుతాడు. ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు, అలాగే వక్రీ అయిన ఫలితాలు కూడా వస్తాయన్నమాట. సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము. కానీ ఏ విధంగా ఈ 6 నెలలు అంటే 6-7 నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి జనవరి 20 నుంచి చెప్పుకున్నాం కదా మిథున రాశిలోకి వెళ్తాడు అనేసి. మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ 3 దాకా ఇక్కడే ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలో కూడా నీచలోనే ఉంటాడు. అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ 7 నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు. సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్గా మనకి పరిచయం అయ్యాడు. సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తామన్నమాట. అది ఎప్పుడు జూన్ 7 నుంచి 2025 వరకు. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది. అది ఎలా అంటే కుజుడికి ఉచ్చ రాశి అయిన ఆపోజిట్ మకర రాశి. సో మకర రాశ్యాధిపతిని చూస్తాడు కాబట్టి, మకర రాశ్యాధిపతి అయిన శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి, కుంభంలో మనకి వక్రి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు. సో కుంభంని చూస్తాడు కాబట్టి మనకి నీచభంగ రాజయోగం అవుతుంది. కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు. కాకపోతే దేశగోచార పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం, భూము రేట్లు చాలా, అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధమైన వివాదాలు రావటము, కొన్ని ఆటంకాలు, కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచభంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటే వాళ్ళు ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం. తులా లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశిగా చూసినట్టయితే మనకి తులా లగ్నంకి అధిపతి శుక్రుడు అవుతాడు. ఈ శుక్రుడికి కుజుడికి సంబంధం ఏంటంటే మళ్ళీ తులా లగ్నం వారికి ద్వితీయాధిపతి సప్తమాధిపతి అవుతాడు. ద్వితీయం కుటుంబ స్థానం, డబ్బులకి, అటు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కారకులు అవుతే, అలాగే సప్తమం ఏంటంటే స్పౌస్ అంటే కలత్రం. సో ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక మనిషికి కావాల్సిన అన్నీ మనకి తులా లగ్నం వారికి, మేష లగ్నం, వృశ్చిక లగ్నం వారికి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళేంటంటే వీరికి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ విషయంలోనంటే అటు ఏదైనా మ్యాచెస్ చూస్తున్నాము మ్యారేజ్కి, లేదా మ్యారేజ్లో ఆల్రెడీ ఉన్నాము అని అన్నట్టయితే మటుకు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా స్త్రీలకైతే మంచి వరుడు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే
కుజుడే కారకుడు కాబట్టి, భర్త కారకుడు కాబట్టి, నీచలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ నేచర్ ఉన్న వ్యక్తితో పరిచయం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే భార్యాభర్తలకి కూడా కొన్ని విభేదాలు రావటము, అభిప్రాయ భేదాలు రావటము, ఇలాంటివన్నీ తరచూ మనము చూసేది ఏంటంటే ఈ తులా లగ్నం వారికి, తులారాశి వారికి. సో వీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెసిఫిక్గా కుటుంబ వ్యవస్థకే ఇబ్బంది. అలాగే మనకి డబ్బు రూపకంగా ఉండే రాశి అధిపతి అయిన కుజుడు నీచిలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా ఇబ్బందే ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు భారీగా ఏదైనా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. ఎవరికైనా భారీగా ఇన్వెస్ట్ చేయటమా లేదా ఎవరికైనా అప్పుగా ఇవ్వటం అలాంటి అన్ని ప్రయత్నాలు మటుకు జూన్ వరకు చేయకపోవడమే చాలా ఉత్తమం. అసలు అయితే కొత్తగా చేయకపోవడమే ఉత్తమం అంటాను. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఉన్నారు ఇదే రంగంలో, ఫైనాన్స్, చిట్ ఫండ్లో ఇలా ఉన్నారు అని అంటే ఓకే. కానీ కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దామని అంటే మటుకు ఇది అయితే కరెక్ట్ టైం కాదు. ఓకే. అలాగే వీరికి ఏంటంటే రవి కూడా నీచులోనే ఉన్నాడు ప్రస్తుతం. ఇప్పుడు మారిపోతాడు, రేపు మారిపోతాడు. కానీ అటు ద్వితీయాధిపతి, లాభాధిపతి ఇద్దరు నీచులో ఉంటే మనకి ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి? సో వీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుడు ఏంటంటే మనం నీచభంగ రాజయోగం అయింది అని అన్నాం కదా. సో వీరికి ఏంటంటే సడన్గా కూడా ఏదో హైక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సడన్గా ఏదో జాక్పాట్, సడన్గా ఏదైనా లాటరీ తగలటం, ఇలాంటి అవకాశాలు కూడా ఈ తులా లగ్నం వారికి అయితే ఈ టైంలో అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఇటు ఫైనాన్స్లో, ఇటు కుటుంబ వ్యవస్థలో ఎటువంటి పెద్ద డెసిషన్స్ తీసుకోకపోవడం చాలా ఉత్తమం. సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు. చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకుంటే మనకి ఈ 6 నెలలు 7 నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి కార్తీక మాసం, నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం, ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో పుష్యమాసం. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ 3 నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది. మనకి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది. కాబట్టి సో ఈ 3 నెలలు ఎంత అధిక ఫలం దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమి చేయాలి అది నేను చెప్తాను. సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకి, ఒక్కొక్క రాశికి ఏ రాశుల వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి క్రితం వీడియోస్లో చెప్పాను. సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి. నేను చెప్పాను కదా అని అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు. సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుపు మందారాలు స్వామికి, శివుడికి అర్పణం చేయడానికి ప్రయత్నం చేయండి. సోమవారం, మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయాలి. గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది. అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది. కార్తికేయ స్వామి, కుజుడికి అతిదేవత ఎవరు అని అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్తువులు అని అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు. అంటే అమ్మవారి గుళ్ళో గాజులు, ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు. సో గాజులు ఇవ్వచ్చు. ఏమంటారు వాళ్ళ బ్యాండ్స్ అని వస్తున్నాయి కదా, సో ఆడపిల్లలకి బ్యాండ్స్ ఇవ్వండి. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కందులు మాత్రం మీరు చేసుకునే దాంట్లో పెట్టేసుకోండి. ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు. సో మీకు తాహత్తుగా ఎంత తాహతే ఎంత చేస్తాను. ఇప్పుడు నేను నెలకు 10 లక్షలు సంపాదిస్తాను, ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అలా అని 10 ఏళ్ళు సంపాదించే వ్యక్తి నేను నెలకి 2-3 కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు. సో మీకు ఎంత చేత అవుతే అంత చేసుకోండి. కాకపోతే 250 గ్రాములు అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు, అంటే మనం చేసింది ఆ బ్రాహ్మణ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లేకపోతే ఇంకేదన్నా వండుకుంటారు కదా. సో వండుకునేటట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ 6 నెలలు.